హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో తీసుకుంటే మనము బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023 గురించి నేర్చుకుందాం. సో ఏంటి ఈ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అంటే మన భారతదేశంలో కనుక తీసుకుంటే మనకి ఎంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఎవ్రీ ఇయర్, ఏ స్టేట్ టాప్లో ఉంది, ఏ స్టేట్లో సో పర్ క్యాపిటా మిల్క్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది, ఒక్కొక్కరికి తలసరి మిల్క్ అవైలబిలిటీ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, అట్లాగే ఎగ్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఊల్ బొచ్చు గొర్రె బొచ్చు ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, అట్లాగే మీట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఏ స్టేట్ టాప్లో ఉంది, ఒక్కొక్కరికి ఎంత మీట్ అవైలబిలిటీ ఉంది, ఇలాంటి స్టాటిస్టిక్స్ గురించి మనకి సో ఇన్ఫర్మేషన్ అనేది వెరీ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్ ఇన్ ద సెన్స్ మరి ఎప్పుడు రిలీజ్ చేశారు కనుక మనం ఆలోచిస్తే November 26 రోజు. సో ఎందుకు November 26 రోజు రిలీజ్ చేశారు అంటే మన కాన్స్టిట్యూషనల్ డే కాదు, కాన్స్టిట్యూషనల్ డే కూడా ఉంది, బట్ November 26 రోజు మనకి సో వర్గీస్ కురియన్ గారి బర్త్డే. వర్గీస్ కురియన్ ఎవరు? ఈ వర్గీస్ కురియన్ మన భారతదేశంలో పాల ఉత్పత్తిని మిల్క్ ప్రొడక్షన్ని పెంచడానికి కోసము కృషి చేసిన వ్యక్తులలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరు? సో వర్గీస్ కురియన్, ద ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఆర్ అదర్వైజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దట్ ఫాదర్ ఆఫ్ ద వాట్ ఆపరేషన్ ఫ్లడ్. భారతదేశంలో ఏం స్టార్ట్ చేస్తాడు ఇతను? ఆపరేషన్ ఫ్లడ్. సో ఆపరేషన్ ఫ్లడ్ అంటే పాల వెల్లువ కానీ లేదంటే వైట్ రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ అన్న ఆపరేషన్ ఫ్లడ్ అన్న దేనికి సంబంధించింది ఇది? సో మనకి మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి. సో ఆయన బర్త్డేని ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎవరిది? వర్గీస్ కురియన్ యొక్క బర్త్డేని. సో November 26. సో November 26 ఆఫ్ ద 2023 రోజు వర్గీస్ కురియన్ యొక్క బర్త్డే రోజు ఈ స్టాటిస్టికల్ డాటా రిలీజ్ చేయడం జరిగింది. ఏది? యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్. సో 2023ని మనకి సో పురుషోత్తం మినిస్ట్రీ ఆఫ్ ద యానిమల్ హస్బెండరీ మనకి పురుషోత్తం రూపాల గారు వీటిని రిలీజ్ చేయడం జరిగింది వెరీ రీసెంట్లీ ఆన్ ద November 26 ఆఫ్ ద దిస్ ఇయర్. ఓకే రైట్. అంతకుముందు నేను 2022 కూడా చెప్పి ఉన్నాను, ఇంకా అవి డిస్కార్డ్ చేసేయండి. యాక్చువల్లీ రిపోర్ట్ రాదనుకున్నాము కానీ రిపోర్ట్ వచ్చేసింది. సో ఆ పాత 22 ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కార్డ్ చేయండి. నెక్స్ట్ 2024 మళ్ళీ నవంబర్ వరకు రావు. సో ఆబ్వియస్గా నెక్స్ట్ 2024లో జరిగే అన్ని ఎగ్జామ్స్కి ఇదే ఆధారం మనకి. ఓకేనా రైట్. సో మూవింగ్ ఆన్ టు ద వర్డ్ సో ఒరిజినల్ స్టోరీ. సో 1 ఇయర్ పాటు వీళ్ళు కన్జర్వేషన్లోకి తీసుకుంటారు. ఎలా తీసుకుంటారంటే మనకి కోళ్ళు కానీ మేకలు కానీ ఇవన్నీ కూడా గుడ్లు పెట్టే సీజన్ ఉంటాయి కదా, దాన్ని 3 టైప్స్గా తీసుకుంటారు. మనకి సమ్మర్ సీజన్ అని, రైనీ సీజన్ అని, వింటర్ సీజన్. జస్ట్ మీకు అర్థం అవడానికి కోసం ఎగ్జామ్ పర్పస్ కాదు. సమ్మర్ సీజన్, రైనీ సీజన్ అని. 1 మార్చ్ నుండి 30th జూన్ వరకు సమ్మర్ సీజన్ అని, 1 జూలై నుంచి October 31 వరకు మనకి రైనీ సీజన్ అని, అండ్ 1 నవంబర్ నుంచి మళ్ళీ 29th ఫిబ్రవరి వరకు ఏంటిది వింటర్ సీజన్. ఇప్పుడు మనం చెప్పాలంటే ఇప్పుడు ఈ నవంబర్లో స్టార్ట్ అయితే మళ్ళీ నవంబర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మనకి ఎప్పటి వరకు మనకి ఫిబ్రవరి. సో అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మనకి ఏది వింటర్ సీజన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది సో సమ్మర్ సీజన్. మార్చ్ నుంచి జూన్ వరకు ఏంటి సమ్మర్ సీజన్ కౌంట్ అవుతాయి. మళ్ళీ మనకి జూలై నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి వరకు అక్టోబర్ వరకు ఏమైతే మళ్ళీ మనకి రైనీ సీజన్ కౌంట్ అవుతాయి. సో ఇలా ఈ త్రీ సీజన్స్ కలిపి 1 ఇయర్లో ఎంత ప్రొడక్షన్ జరిగింది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. సరే ఇవి మనకు అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. ఓకేనా రైట్. మూవింగ్ ఆన్ టు దిస్ వాజ్ ద ఒరిజినల్ స్టోరీ. భారతదేశంలో ఏది ఎంత ప్రొడ్యూస్ అయింది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ మిల్క్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 230 మిలియన్ టన్స్ ఆఫ్ ద మిల్క్ అనేది ప్రొడ్యూస్ అయింది భారతదేశంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి. 2022-23 సంవత్సరానికి సంబంధించి మనకి 230 మిలియన్ టన్స్ ఆఫ్ ద మిల్క్ అనేది ప్రొడక్షన్ జరిగింది భారతదేశంలో. టాప్ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనేది 15.7% ఆఫ్ ద షేర్. అంటే ఈ 230 మిలియన్ టన్స్ లోపల 15% వీళ్ళదే ఉంది. ఎవరిది? దాదాపు 30 మిలియన్ టన్స్కి పైగా ఉత్తరప్రదేశ్దే ఉంది మనకి హైయెస్ట్ షేర్. మరి ఒక్కొక్కరికి భారతదేశంలో ఎంత మిల్క్ అవైలబిలిటీ ఉంది అంటే ఏంటిది? ఇదే కదా. సో టోటల్ మిల్క్ అవైలబిలిటీ డివైడెడ్ బై ఏం చేస్తే వస్తుంది మనకి టోటల్ పాపులేషన్. సో టోటల్ పాపులేషన్ చేసామనుకో అప్పుడు ఏమొస్తాము మనకి పర్ క్యాపిటా మిల్క్ అవైలబిలిటీ వస్తుందా లేదా? ఇక్కడ పర్ క్యాపిటా అంటే ఏంటి? తలసరి ఒక్కొక్కరికి సో ఎన్ని గ్రాముల మిల్క్ అవైలబిలిటీ ఉంది, ఎన్ని గ్రాముల పాలు భారతదేశంలో లభ్యత ఉంది, పాల లభ్యత ఎంత, తలసరి పాల లభ్యత, పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ద మిల్క్ ఇన్ ఇండియా తీసుకుంటే మనకి ఒక్కొక్క పర్సన్కి 459 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ మిస్టేక్ చేస్తాం. 459 గ్రామ్స్ సంవత్సరానిక, నెలక, రోజుకి అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలా. ఒక డేకి 459 గ్రాముల మిల్క్ అనేది భారతదేశంలో అవైలబిలిటీ ఉంది ఒక్కొక్కరికి. ఓకేనా? మీరు లాజిక్గా మీరు టైంపాస్ కోసం ఛాయ్ తాగడానికి పోతారు. టైంపాస్ కోసం ఛాయ్ తాగడానికి పోయినా ఇంత ఒక ఛాయ్ తాగినా కానీ ఆ ఛాయ్లో కనీసం కొంచెమైనా మిల్క్ ఉంటుంది కదా, అవునా కదా? రోజుకి 4-5 ఛాయలు తాగినాం అనుకో ఆటోమేటిక్గా ఏముంటుంది దాంట్లో ఒక 250 ml తాగుంటావు నువ్వు. సో ఆబ్వియస్గా సో కాబట్టి మనకు 459 గ్రామ్స్ అనేది అవైలబిలిటీ ఉంది. మరి భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో మనకి మిల్క్ అవైలబిలిటీ ఉందంటే పంజాబ్లో ఒక్కొక్కరికి 1283 గ్రామ్స్ ఆఫ్ ద మిల్క్ అనేది అవైలబిలిటీ ఉంది. హైయెస్ట్ పర్ క్యాపిటా మిల్క్ అవైలబిలిటీ స్టేట్ ఏది? పంజాబ్. భారతదేశంలో ఎంత? 459. ఒక్కొక్క పర్సన్కి ఎంత? 459 గ్రాముల మిల్క్ అనేది అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద వాట్ ఎగ్స్ ప్రొడక్షన్.
సో 130 బిలియన్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ అయినాయి మనకి లాస్ట్ ఇయర్. 130 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ ప్రొడక్షన్లో 20% ఆఫ్ ద షేర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ టాప్ 3 స్టేట్. భారతదేశంలో 50% ఎగ్స్ను ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలు ఈ మూడే: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. సరే, అది మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ ఎగ్ ప్రొడ్యూసర్ ఇన్ ద విత్ 20% ఆఫ్ ద షేర్. మరి భారతదేశంలో ఒక్కొక్కరికి ఎన్ని ఎగ్స్ తింటున్నాడు? ఒక సంవత్సరానికి 101 ఎగ్స్ తింటున్నారు. 101 సెంచరీ నాట్ అవుట్. సో 101 నాట్ అవుట్ ఎగ్స్ తింటున్నారు మనకి. ఎందుకు? ఒక సంవత్సరం, ఒక నెలకైనా అంట, నెలకి కాదు ఇక్కడ మళ్ళీ. నెలకంటే రోజుకి 100 అయితే ఎవరు తినడు, నెలకి 100 ఎగ్స్ కూడా ఎవరు తినరు. ఎందుకు? నెలకి 100 తినాలంటే రోజుకు 3 తినాలి, అవునా కదా? రోజుకు 3 ఎగ్స్ తినాలి. రోజుకు 3 ఎగ్స్ ఎవరన్నా తింటారా? తినరు కదా. సో ఆబ్వియస్గా ఏంటిది మనకి ఇది? సో 101 ఎగ్స్ పర్ యానమ్. ఒక సంవత్సరానికి 101 ఎగ్స్ అనేటివి తింటున్నారు భారతదేశంలో. దట్ ఈస్ ద 101 ఎగ్స్ పర్ ద వాట్ యానమ్. ఓకే, రైట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ అవైలబిలిటీ ఉంది ఎంత? 526. హైయెస్ట్ అవైలబిలిటీ 526 అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక్కొక్క పర్సన్కి ఎంత? 526 ఎగ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అది ఎలా వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అయిన ఎగ్స్ బై ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ చేస్తే అదే కదా వచ్చేది. సో కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడనే 20% ఆఫ్ ద షేర్ ఇక్కడనే ఉంది. అంటే మనకి 26 బిలియన్ ఇక్కడనే ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. సో ఆబ్వియస్గా 26 బిలియన్స్ డివైడెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఇస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 526 ఎగ్స్ వస్తుంది మనకి. ఒక్కొక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఎంత? 526 అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మీట్. అది చికెన్ కానీ, బఫెలో మీట్ కానీ, కౌ మీట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆల్ కమ్స్ అండర్ మీట్ ఓన్లీ. సో దట్ ఈస్ 9.77 మిలియన్ టన్స్ ఆఫ్ ద మీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 9.7 బిలియన్, అప్రాక్సిమేట్లీ 10 అనుకుంది. 10 మిలియన్ టన్స్ ఆఫ్ ద మీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ విత్ 12% ఆఫ్ ద షేర్ తోటి ఉంది. భారతదేశంలో ఒక్కొక్కరికి ఎంత? 7 kgs ఆఫ్ ద మీట్ అనేది అవైలబిలిటీ ఉంది. ఒక సంవత్సరానికి 7 కిలోల మటన్, చికెన్ ఇవన్నీ తింటున్నారు. 7 కిలోల ఎంత మటన్, చికెన్ అనేది తినడం అనేది జరుగుతుంది భారతదేశంలో. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ తీసుకుంటే మనకి 28.5 kgs అనేది ఇండియాలో టాప్ మీట్ హైయెస్ట్ అవైలబిలిటీ ఉన్న రాష్ట్రంలో. పర్ క్యాపిటల్ మీట్ అవైలబిలిటీలో ఏంటిది? తెలంగాణ అనేది టాప్లో ఉంటే ఎగ్స్లో ఏది ఉంది? ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎగ్స్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ అయితే, మీట్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద మీట్ ఉన్న స్టేట్ ఏంటి? ఒక్కొక్కరికి 28.5 kgs ఆఫ్ ద మీట్ అనేది అవైలబిలిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇండియాలోనే 1వ ర్యాంక్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో 1వ ర్యాంక్లో దేంట్లో ఉంది? పర్ క్యాపిటల్ ఎగ్స్లో, ఎగ్స్ ప్రొడక్షన్ లోపల. ఓకేనా, ఇది జనరల్ బేసిక్ డాటా. ఇక ఊల్ అంటే మీ అందరికీ తెలుసు, గొర్రె బొచ్చు ఉంటుంది కదా. గొర్రె బొచ్చును తీసి తయారు చేసేది ఏంటి? ఉన్ని అంటాం కదా, ఉన్ని. సో అది మనకి తీసుకుంటే భారతదేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? రాజస్థాన్ అనేది మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉన్నది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద ఇండియాలో ఇది చాలా తక్కువగా ఉంది. 2 kgs మాత్రమే. జనరల్గా ఎంత? 2 kgs మాత్రమే మనకి పర్ క్యాపిటల్ అవైలబిలిటీ అనేది ఉంది మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు స్టోరీ. నెక్స్ట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెరిగింది? ఇది 2022-23 దిస్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి డిఫరెన్సే కదా. మనం ఎట్లా చేస్తాం? గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫైనల్. సో ఫైనల్ మైనస్ ఇదే కదా గ్రోత్ రేట్ ने कैलकुलेट చేసేది. ఫైనల్ మైనస్ ఇనీషియల్ బై ఇనీషియలే కదా. బचपन में ఏతో పడా अपन స్కూల్ में. సో రైట్, ఇంటూ ఎంత? 100%. ఇదే కదా మనం వేసేది. సో కాబట్టి దాన్ని ఏమంటాం? ఫైనల్ అంటే ఇదే కదా. ఇది ఫైనల్, ఇది ఇనీషియల్, ఇదే కదా. సో ఇప్పుడు 230. సో 230 డివైడెడ్ బై 222 డివైడెడ్ బై 222. సో ఇంటూ 100. అది చేస్తే ఏమొస్తుంది మనకి? గ్రోత్ రేట్ వస్తుందా లేదా? ఏ గ్రోత్ రేట్? పాల యొక్క గ్రోత్ రేట్ ఎంత పెరిగింది? పాలు పెరిగినాయా తగ్గినాయంటే? పాలు పెరిగినాయంట. ఎంత పెరిగినాయి? ఇక్కడ 222 ఉండే కదా. సో 222 నుంచి ఎంత పెరిగింది? 230 మిలియన్ టన్స్కి పాల ఉత్పత్తి అనేది పెరిగింది. పాల ఉత్పత్తి పెరిగింది. దెన్ ఆటోమేటికల్లీ గ్రోత్ రేట్ విల్ బి ద వాట్? 3.83% అనేది మనకి గ్రోత్ రేట్ అనేది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా ర్యాంక్ అనేది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన తర్వాత USA, బ్రెజిల్ ఈ కంట్రీస్ ఉంటాయి. సో పాల ఉత్పత్తిలో ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంత? ఫస్ట్ ర్యాంక్లో ఉంది పాల ఉత్పత్తిలో. ఓకేనా, ఇండియా. నెక్స్ట్ తీసుకుంటే ఎగ్స్ 138 బిలియన్స్ ప్రొడ్యూస్ అయినాయి. మీ అందరికి తెలిసి ఇంతకుముందే చెప్పా. లాస్ట్ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ అయినాయి? 130. 129.6 అంటే 130 అనుకుందాం. సో గ్రోత్ రేట్ ఎంత? 6.77 అంతే కదా. దిస్ బై. ఓకే, సో ఆల్మోస్ట్ ఎంత? 6.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఇక్కడ అయింది. ప్రపంచంలో మన ర్యాంక్ ఎంత? 3rd ర్యాంక్. సో మన ర్యాంక్ ఎంత ఉంది? 3rd ర్యాంక్ ఉంది. USA, చైనా తర్వాత మనకి ఇండియానే ప్రపంచంలో దేంట్లో ఉంది? ఎగ్స్ ప్రొడక్షన్లో 3rd ర్యాంక్లో ఉంది మనకి. నెక్స్ట్ మీట్ తీసుకుంటే 9.7 మిలియన్ టన్స్ ఆఫ్ ద మీట్ ప్రొడ్యూస్ అయింది. లాస్ట్ ఇయర్ 9.29. సో 9.29 నుంచి ఎంతకి? 9.77 మిలియన్. సో మొత్తం టోటల్ ఎంత? 5% ఆఫ్ ద గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అయింది. ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంత? మీట్ ప్రొడక్షన్లో 8th ర్యాంక్లో ఉంది. ఎంత? 8th ర్యాంక్లో అనేది ఉంది ఇండియా ర్యాంక్ అనేది. నెక్స్ట్ వూల్ ప్రొడక్షన్ తీసుకుంటే మనకి 33.6 మిలియన్ కేజీస్ ఆఫ్ ద వూల్ ప్రొడక్షన్ జరిగింది. లాస్ట్ ఇయర్ తీసుకుంటే 32 జరిగింది. సో కొంచెం స్లైట్గా పెరిగింది. సో దట్ ఇస్ ద గ్రోత్ రేట్ ఇస్ ద 2% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. సో హైయెస్ట్ గ్రోత్ రేట్ దేంట్లో రికార్డ్ అయింది మనకి? ఎగ్స్కి సంబంధించి హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇక్కడ ఆల్మోస్ట్ 6.7% ఎగ్స్ గ్రోత్ రేటు. మిల్క్ యొక్క గ్రోత్ రేట్ ఎంత మనకి? 3.8. మీట్ యొక్క గ్రోత్ రేట్ ఎంత?
5% ఆఫ్ ద గ్రోత్ రేట్ దీనికి రికార్డ్ అయింది. ఇది 3.83 అంటే మనం 4 అనుకోవచ్చు. సో ఇది 6.7 అంటే 7% అనుకోవచ్చు. ఇదేంటి 5% అనుకోవచ్చు మనకి. ఓకేనా? సో మిల్క్ అనేది 4% పెరిగింది, ఎగ్స్ అనేటివి ఆల్మోస్ట్ 7% గ్రోత్ రేట్ పెరిగింది, మీట్ అనేది ఎంత పెరిగింది 5% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. సో ఎగ్స్ అనేది 7% రికార్డ్ అయింది, మీట్ అనేది మన మిల్క్ అనేది ఎంత 4% ఆఫ్ ద గ్రోత్ రేట్ని రికార్డ్ అయ్యింది. ఓకేనా? రైట్. మిల్క్కి సంబంధించి ఇది ముచ్చట. ఓకే, మిల్క్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది మన భారతదేశంలో చూద్దాం ఒకసారి. సో మిల్క్ అనేది భారతదేశంలో తీసుకుంటే మనకి మిక్స్ కావాలి ఏంటి ఎగ్స్. ఓకే, ఎగ్స్ తీసుకుంటే మనకి ఎంత 130 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ అనేది ప్రొడ్యూస్ అయినాయి. ఒక్కొక్కరికి ఎన్ని ఎగ్స్ అవైలబిలిటీ ఉన్నాయని చెప్పా 101 ఎగ్స్ అవైలబుల్. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద ఎగ్స్ ఎంత 101. ఒక్కొక్కరికి ఎన్ని ఉన్నాయి మనకి 101 ఎగ్స్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎగ్స్ ప్రొడక్షన్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ ప్రొడ్యూసర్. సో 20% ఆఫ్ ద షేర్. సో ఆంధ్రప్రదేశ్ అనేది రైట్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద తమిళనాడు అండ్ దెన్ ఫాలోడ్ బై ద తెలంగాణ అండ్ ద వెస్ట్ బెంగాల్ అండ్ ద కర్ణాటక ఆర్ ద టాప్ 5 ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఎగ్స్ ఇన్ ఇండియా. సో ఈ 3 రాష్ట్రాలు దాదాపు 50% మనకు భారతదేశానికి దాదాపు ఎగ్స్ అందిస్తున్న రాష్ట్రాలలో ఈ 3 ఉన్నాయి. ఏవి? ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ మన 3 టాప్ 3 స్టేట్స్ అనమాట. ఓకేనా? సో కాబట్టి దీన్ని ఎట్లా మనకి బంజారా హిల్స్కి వెళ్ళామనుకో. సో బంజారా హిల్స్కి వెళ్తే మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ పేరు ఏంటిదంటే యాంటెరా అని. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని చెప్తుంటారు యాంటెరా రెస్టారెంట్. ఓకేనా? సో యాంటెరా రెస్టారెంట్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని. అట్లాగే మనం ఇక్కడ కూడా ఏం చేద్దాం? సో ANTATE అనుకుందాం మనం, యాంటెటా రెస్టారెంట్ అనుకుందాం మనం. ఓకేనా? సో యాంటెటే రెస్టారెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ కోడ్ ఏంటిది? డెలివర్ ఎగ్స్. మనం ఎగ్స్ డెలివర్ చేయాలి, డెలివర్ ఎగ్స్. ఓకే, డెలివర్ ఎగ్స్ టు యాంటెటే రెస్టారెంట్. డెలివర్ ఎగ్స్ టు యాంటెటే రెస్టారెంట్. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ. సో దేంట్లో ఎగ్స్ ప్రొడక్షన్లో, కాబట్టి ఇక్కడ ఎగ్స్ అనే వాడాం. డెలివర్ ఎగ్స్ టు ఆంధ్ర. అయితే ఇక్కడ పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో వచ్చినప్పుడు ఇది మారుతుంది. అక్కడే మనం ఎగ్జామ్లో మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో తమిళనాడు కిందికి వచ్చి తెలంగాణ పైకి వెళ్తుంది. సో పర్ క్యాపిటల్ అవైలబిలిటీ మనకి ఇండియాలో యావరేజ్ ఎంత ఉన్నాయి? 101 ఎగ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 526 ఉంటే, తెలంగాణలో 466 అండ్ తమిళనాడులో 281 ఉన్నాయి. సో తమిళనాడు అనేది 3rd ప్లేస్కి వచ్చింది దేంట్లో? పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో. కానీ ఎగ్స్ ప్రొడక్షన్లో తీసుకుంటే తమిళనాడు ఎక్కడ ఉంది? 2nd ప్లేస్లో ఉంది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో ఎక్కడ ఉంది? 3rd ప్లేస్లో ఉంది. ఇక్కడ తెలంగాణ ఎగ్స్ ప్రొడక్షన్లో ఏ ప్లేస్లో ఉంది? 3rd ప్లేస్లో ఉంది ఎగ్స్ ప్రొడక్షన్లో. కానీ పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో తెలంగాణ ఎక్కడ ఉంది? 2nd ప్లేస్లో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏం మారలేదు. సో ఆంధ్రప్రదేశ్ సేమ్ ప్లేస్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, హర్యానా. ఆ తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు ఎగ్జామినేషన్. అరే అండమాన్ నికోబార్ ఐలాండ్లో పర్ క్యాపిటల్ తినే వాళ్ళ ఎగ్స్ ఎక్కువ ఉన్నాయా అనేది అని మనం ఎక్స్పెక్ట్ చేయము. అండమాన్ నికోబార్ ఇంత పాపులేషన్ ఉంటుంది, ఎవడు ఉంటాడు ఏందని చెప్పేసాం. మేబీ అక్కడ టూరిస్టులు ఉండడం వలనో, టూరిజం ఎక్కువగా డెవలప్ అవ్వడం వలనో, చాలా మంది ఫారిన్ టూరిస్టులు రావడం వలనో, సో రకరకాల రీజన్స్ వల్ల సో అక్కడ కూడా పౌల్ట్రీ బాగా డెవలప్ అయింది. సో అక్కడ కూడా పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద ఎగ్స్ తక్కువేం లేదు, 273 ఉంది. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కూడా టాప్ 5లో ఉంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎగ్స్ దాంట్లో. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు సర్ప్రైజింగ్గా మన ఎగ్జామినేషన్లో ఏం చేస్తాయంటే సో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అసలు అండమాన్ నికోబార్ ఉందని మనం ఊహించాం కూడా జనరల్లీ. ఓకే, సో అందువల్ల టాప్ 5లో అండమాన్ నికోబార్ కూడా ఉంది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద ఎగ్స్లో టాప్ 5లో అండమాన్ నికోబార్ కూడా ఉంది. సో కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఇక్కడ సేమ్ మళ్ళీ. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు అని 3 గుర్తుపెట్టుకోవాలి. టాప్ 3 అట్లీస్ట్ గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటిది ఇక్కడ? ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ పాయింట్ ఏంటిది? పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మాత్రం ఇవి 2 స్వాప్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుంది, ఇక్కడ తమిళనాడు, తెలంగాణ, ఇక్కడ తెలంగాణ అండ్ తమిళనాడు స్వాప్. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమ్మ భుజి బంగారాలు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, 526 కంపల్సరీ. తెలంగాణ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎంత? 466. తెలంగాణ పరికి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కంపల్సరీగా. ఓకే. నెక్స్ట్ ఇంతకుముందు చూసినట్టు మనం ఇక్కడ చూద్దాం, ఒక్కసారి ఇక్కడ చూడాలమ్మా. సో ఈ ఆంధ్రప్రదేశ్ 20% ఆఫ్ ద షేర్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ మనకి. ఇక తమిళనాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ కర్ణాటక మనం చూడొచ్చు మీకు. సో లాజికల్గా ఇది ఎగ్స్ ప్రొడక్షన్ యొక్క ఏంటిది? షేర్స్, ఒక్కొక్క రాష్ట్రం యొక్క షేర్స్ అనమాట మనం ఇంతకుముందు చూసింది. సో నెక్స్ట్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ కూడా చూడొచ్చు. ఇగో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హర్యానా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏంటి? టాప్ 5 మనకు పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఉన్నటువంటి స్టేట్స్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ 526, తెలంగాణ ఎంత? 466. సో ఈ 2 గ్రాఫ్స్ని మనం ఏం చేస్తాం? ఇలా టేబుల్ రూపంలోకి కన్వర్ట్ చేసుకుందాం ఫర్ ద ఈజీ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ ఈజీ టు రిమెంబర్. ఓకేనా? సో డెలివర్ ఎగ్స్ టు యాంటెటా రెస్టారెంట్. ఓకేనా? యాంటెటే రెస్టారెంట్.
నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, మీట్ ప్రొడక్షన్. సో మీట్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే భారతదేశంలో మీట్ ప్రొడక్షన్ ఎంత ఉంది, 9.77 మిలియన్ టన్స్ అన్నాం. ఒక్కరికి ఎంత అవైలబిలిటీ ఉంది, 7 కేజీల మిల్క్ అవైలబిలిటీ ఉంది. పోయిన సంవత్సరం తీసుకుంటే మనకి పోయిన సంవత్సరము 9.29 ఉంటే ఈసారి 9.77కి, ఇక్కడ 6.8 ఉంటే ఎంతకి 7.10కి మనకి పెరిగింది. ఏది పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద ఏంటిది మీట్, ఏదైతే పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మీట్ ఏదైతే ఉందో సో అదే అలా పెరిగింది మనకి. ఓకేనా రైట్. ఇప్పుడు చూసుకుంటే 9.77 మిలియన్ టన్స్ ఇక్కడ చూడొచ్చు మనకి క్లియర్గా. రైట్ 9.77 మిలియన్ టన్స్ ఆఫ్ ద మీట్ ప్రొడక్షన్. ఇక్కడ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ తీసుకుంటే ఎంత, 7 kg per annum. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఎంత, 7 kg per annum అనేది పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఉంది. ఒక్కొక్కరికి 7 కిలోల తింటున్నారు. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీట్ ప్రొడక్షన్లో టాప్ 3 స్టేట్స్, ఉత్తరప్రదేశ్ టాప్ ఉంటుంది సో ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ మన సింగారాలు ఎక్కడ ఉన్నాయి, మన సింగారాలు 4th 5thలో మన సింగారాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సింగారం 4వ ర్యాంక్లో ఉంది, ఇంకో ఈ సింగారం ఇక్కడ 5వ ర్యాంక్లో ఉంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. సో మీట్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 4 అండ్ తెలంగాణ ర్యాంక్ 5. ఎగ్ ప్రొడక్షన్లో తెలంగాణ ర్యాంక్ ఎంత 3, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత 1. ఓకేనా. సో ఎగ్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఎగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ ర్యాంక్ ఎంత అమ్మా 3, అవునా. ఎగ్ ప్రొడక్షన్లో 3, మీట్ ప్రొడక్షన్లో 5, ఆంధ్రప్రదేశ్ ఎంత మీట్ ప్రొడక్షన్లో 4. ఓకేనా. సో 1-4 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు, దేనికి సంబంధించి మీట్ ప్రొడక్షన్కి సంబంధించి. ఓకేనా రైట్. ఇప్పుడు ఇది మన ఎట్లా గుర్తుంటాయి, 4-5 మనం గుర్తుపెట్టుకుంటాము. ఇక మిగిలినవి ఏంటిది, సో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ महाराष्ट्र 3 ఉన్నాయి. इसको कैसे याद करना, एग्जाम में कैसा रिकलेक्ट करना, इसके बारे में थोड़ा लिखेंगे अपन. ओके ठीक है. इधर देखो, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఉంది. యూ అండ్ మీ, నువ్వు నేను. ఓకే. సో వెళ్తున్నాము ఎవరిని కలవడానికి, మహాని కలవడానికి. ఓకేనా. ఎక్కడికి, సో ఎక్కడికి వెళ్తున్నామంటే మనకు బెంగాల్కి వెళ్తున్నాం మహాని కలవడానికి. మహా అంటే అమ్మాయి కాదు అబ్బాయి. ఓకేనా రైట్. సో యూ అండ్ మీ. ఓకే. యూ అంటే ఉత్తరప్రదేశ్, మీ అంటే మీట్. యూ అండ్ మీ గోయింగ్ టు బెంగాల్. ఎక్కడికి పోతున్నాం, బెంగాల్కి పోతున్నాం. ఎక్కడికి, మమతా దీదికి దండం పెట్టడానికి కాదు. టు మీట్ అంటే మళ్ళీ ఇక్కడ మీట్ అని కూడా అనుకోవచ్చు. టు మీట్ మహా అనే ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, ఉంది కాదు ఉన్నాడు, కలవడానికి పోతున్నాం. ఓకే. సో యూ అండ్ మీ గోయింగ్ టు బెంగాల్ టు మీట్ మహా. ఓకేనా. సో యూ అంటే ఇక్కడ సో మనకి ఉత్తరప్రదేశ్. ఓకేనా. యూ అంటే ఏంటిది ఉత్తరప్రదేశ్ అండ్ మీ అంటే మీట్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ బెంగాల్ అండ్ నెక్స్ట్ ఏంటిది మహా అంటే ఏంటిది మహారాష్ట్ర. యూ అండ్ మీ గోయింగ్ టు బెంగాల్ టు మీట్ మహా. మీట్ అంటే మీటేగా, అర్థమైంది కదా. స్పెల్లింగ్ వేరైనా కానీ మన భాష వేరైనా భావం ఒకటే కదా. మీట్ అంటే మీట్కి అంతే. ఓకేనా. భాషలు వేరైనా భావము ఒకటే. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. యూ అండ్ మీ గోయింగ్ టు బెంగాల్ టు మీట్ మహా. సో ఉస్కే బాద్ ఆంధ్రప్రదేశ్ 4వ ర్యాంక్ మే అండ్ తెలంగాణ 5వ ర్యాంక్ మే. సో పర్ క్యాపిటల్ తీసుకుంటే ఇక తెలంగాణలో మామూలుగా తింటలేరు అసలు. సో టాప్ అన్నమాట. ఎగ్స్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎగ్స్ 526 ఉంటే, సో మనకి ఇక్కడ తెలంగాణలో చూడండి 28.5 kg ఆఫ్ ద పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఉంది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద తలసరి మాంసం లభ్యత ఎక్కడ, ఏ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఇండియాలో. ఇక్కడ దాదాపు 28.5 kg ఆఫ్ ద మాంసం అవైలబిలిటీ ఉంది. దెన్ ఫాలోడ్ బై హర్యానా. సో హర్యానాలో 22 kg అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత 21 kg అండ్ నెక్స్ట్ మేఘాలయ 15.5 kg అండ్ అరుణాచల్ ప్రదేశ్ 15.2 kg. ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ రిపోర్ట్లు అవైలబిలిటీ ఉండవు, మొత్తం టేబుల్స్ అన్ని చెక్ చేస్తే కానీ దొరకవు. ఓకే రైట్. సో తెలంగాణ, హర్యానా, ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఏది తెలంగాణ, సో ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఏంటిది సో హర్యానా. ఈ 3 అనేటివి మనకి ఆల్రెడీ మళ్ళీ దేంట్లోనే మనకి మీట్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్లో. ఓకేనా. చికెన్ అవి ఇవి తింటారు కదా. సో కాబట్టి అట్లా తడకా గిడక అని గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి చేయండి మొత్తానికైతే. సో ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో తెలంగాణ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, అనేటివి. సో తెలంగాణ అనేది మీట్ ప్రొడక్షన్లో ఎంతో ర్యాంక్లో ఉంది, 5th ర్యాంక్లో ఉంది. మీట్ ప్రొడక్షన్లో, మీట్ అవైలబిలిటీలో ఒక్కొక్కరికి ఎంత మీట్ అవైలబుల్, ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది 4th ర్యాంక్లో ఉంది మీట్ ప్రొడక్షన్లో. ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీలో ఎక్కడ ఉంది, ఇండియాలో 3rd ర్యాంక్లో ఉంది. దేంట్లో, మీట్కి సంబంధించి 21 kg ఆఫ్ ద మీట్ అవైలబిలిటీ ఉంది ఒక్కొక్కడికి. రైట్. మరి ఇక్కడ తెలంగాణలో 28.5. ఒకరు ఏం తింటున్నారు మరి, 28 kg ఒక్కొక్కరికి అవైలబిలిటీ ఉంది ఒక సంవత్సరానికంటే. దంచుడు మొత్తం. రైట్. సో బికాస్ ఆఫ్ ద వాట్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉండడం, సో మెనీ రీజన్స్ ఉంటాయి. సో దానివల్ల. ఓకే రైట్. సో ఇది మనకి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్.
సో దట్ ఈస్ మీట్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే 12% వెస్ట్ బెంగాల్, యూ అండ్ మీ గోయింగ్ టు బెంగాల్ టు మీట్ ద మహా. ఉస్కే బాద్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో టాప్ 5లో ఉన్నాయి, మనకి 4th 5thలో ఉన్నాయి. ఓకేనా, రైట్. మీట్, సో మీట్ కనుక తీసుకుంటే మనకి 9.77 మిలియన్ టన్స్ కదమ్మా భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేది ఎంత, 9.77. ఈ మీట్లో ఎక్కువ మొత్తంలో 51% ఎక్కడ వచ్చింది, మనకి పౌల్ట్రీ నుంచి, కోళ్ళ నుంచి వస్తుంది. కోళ్ళ తర్వాత మనం జనరల్గా ఊహించాము. సో జనరల్గా కోళ్ళ తర్వాత ఎక్కడుందంటే మనకి బఫెల్లో నుంచి ఎక్కువగా ఉంది. సెకండ్ ప్లేస్లో బఫెల్లోది. సో బఫెల్లోది ఎక్కువ మొత్తంలో తింటున్నారు 17.6% తోటి. దెన్ ఫాలోడ్ బై థర్డ్ ప్లేస్లో మనకి గోట్ ఉంది. మనం జనరల్గా గోట్ అనుకుంటాం కానీ, ఎందుకంటే మనం చికెన్ మటన్ ఇవి తింటారు కాబట్టి గోట్ అనుకుంటాం. కానీ సెకండ్ ప్లేస్లో 17% ఆఫ్ ద మీట్ స్పీసీస్ వైజ్ తీసుకుంటే కౌ నుంచి ఎక్కువ వస్తుందా, బఫెల్లో నుంచి, క్యాటిల్ నుంచి అంటే బఫెల్లోది 17% బఫెల్లో తింటున్నారు. అండ్ గోట్ అనేది ఎంత, 14.7%. గోట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత తీసుకుంటే ఇక గొర్రెలు, ఈ గొర్రెలు అనేది 4th ప్లేస్లో ఉంది. గొర్రెలు అనేది 4th ప్లేస్లో ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఏంటి మనకి చికెన్, పౌల్ట్రీ తర్వాత బఫెల్లో తర్వాత ఏముంది మనకి, గోట్ ఉంది. పబ్జీ గేమ్ ఆడుకోవాలి, ఓకేనా. సో కాబట్టి పబ్జీ, ఓకేనా. సో పౌల్ట్రీ అండ్ బఫెల్లో, ఆ తర్వాత ఏంటి, గోట్. నెక్స్ట్ మిల్క్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ 420 నుంచి 446 లాస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు ఎంతకైందని చెప్పాము మనకు స్టార్టింగ్లోనే. 459 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంది మనకు ఒక్కొక్కరికి. అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఎంత మన భారతదేశంలో 230 మిలియన్ టన్స్. లాస్ట్ ఇయర్ ఎంత, 222 ఉండే మనకి ఎంత, సో 230 మిలియన్ టన్స్ అనేది ప్రొడక్షన్ జరిగింది. 230 మిలియన్ టన్స్ ఆఫ్ ద ఎగ్స్ మిల్క్ యొక్క ప్రొడక్షన్ జరిగింది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద మిల్క్ ఎంత, 446 గ్రామ్స్ ఉండే ఒక్కొక్కరికి. ఎంత పెరిగింది, 459కి పెరగడం జరిగింది. దేనికి సంబంధించి, మిల్క్కి సంబంధించి చూసాం మనం. సో 230 మిలియన్ టన్స్ అనే మిల్క్ ప్రొడక్షన్ అండ్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఎంత, 459 గ్రామ్స్ పర్ డే. సో మిల్క్ ప్రొడ్యూసింగ్లో టాప్ స్టేట్స్ ఇవే. ఏది, సో టాప్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండ్ నెక్స్ట్ ఏంటిది మధ్యప్రదేశ్. భారతదేశం తాగుతుంది అమూల్ పాలని, ఇండియా తాగుతుంది అమూల్ పాలు అని అంటాం, యాడ్ వస్తుంది కదా. ఇండియా తాగుతుంది అమూల్ పాలు అంటే అమూల్ బేబీ ఎక్కడ ఉంది, 4th ర్యాంక్లో ఉంది, గుజరాత్. సో అమూల్ అనేది మనకి ఆనంద్ మిల్క్ యునైటెడ్ కంపెనీ. సో ఈ ఆనంద్ మిల్క్ యునైటెడ్ కంపెనీ అమూల్. సో ఈ అమూల్ బేబీ ఎక్కడ ఉంది, 4th ర్యాంక్లో ఉంది అమూల్ బేబీ. మన ఆంధ్ర బేబీ ఎక్కడ ఉంది, 5th ర్యాంక్లో ఉంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో 4th 5th ప్లేస్లో. ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదం కూడా చాలా తగ్గింది కదా. సో అమూల్ తోటి ఒప్పందం చేసుకుంటే పాలది సంథింగ్, రైట్, ఓకే, రైట్. సో అదంతా మనకు అవసరం లేదు ఇప్పుడు. ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ అనే టాప్ 5 స్టేట్స్లో. సో టాప్ 5 స్టేట్స్లో ఇక్కడ ఉంది. ఇక తెలంగాణ వాళ్ళు పాపం ఫీల్ అవుతారేమో, అది 13వ ర్యాంక్లో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో. అడ్రస్ కూడా లేకుంటుంది, 13వ ర్యాంక్లో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో. సో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎగ్ ప్రొడక్షన్లో 1వ ర్యాంకు, ఎగ్ ప్రొడక్షన్లో 1వ ర్యాంకు, మీట్ ప్రొడక్షన్లో 4వ ర్యాంకు అండ్ మిల్క్ ప్రొడక్షన్లో 5వ ర్యాంకు. 145 ఆంధ్రప్రదేశ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఇది మనము ఇలా గుర్తుపెట్టుకోండి, ఊరమాస్ మిల్క్, ఓకేనా. సో ఊరమాస్ మిల్క్ అని గుర్తుపెట్టుకోండి. సో అమ్మతోడు ఊరమాస్ మిల్క్ అని గుర్తుపెట్టుకో, ఓకేనా, రైట్. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఓకేనా, ఊరమాస్. సో అలా గుర్తుపెట్టుకో. జనరల్గా ఇంకా అర్థం అవడానికి కోసం మరి వేరే ఆప్షన్ లేదు మనకి. సో ఊరమాస్ మిల్క్ అని గుర్తుపెట్టుకో. మిల్క్ టాప్ ప్రొడ్యూసర్స్ ఏంటిది, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. యాక్చువల్గా జాగ్రఫీ బాగా తెలిసిన వాళ్ళకి ఇది అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనకి ఇండియాలో ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళినప్పుడు ఏమైతే రెయిన్ఫాల్ ప్యాటర్న్ తగ్గిపోతూ ఉంటుంది. సో లాజిక్గా చెప్పాలంటే ఇట్లా ఉంటుంది మనకి. వీళ్ళకి రెయిన్ఫాల్ ఇలా తీసుకున్నప్పుడు మనకు బే ఆఫ్ బెంగాల్ నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా ఎంట్రీ అయినప్పుడు ఇలా మనకి ఇండియాలో ఈస్ట్ నుంచి మనకు వెస్ట్కి వెళ్తుంటాం కదా. ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యువల్గా ఇండియాలో రెయిన్ఫాల్ తగ్గిపోతుంటుంది. రెయిన్ఫాల్ తగ్గిపోయినప్పుడు ఏమైతే అంటే మనకు పంటలు ఎక్కువగా పండవు కదా. సో అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు పంటలు పండినప్పుడు వీళ్ళు దే విల్ ప్రిఫర్ ద వాట్, సో యానిమల్ హస్బెండరీ. సో పంటలకు బదులుగా సో యానిమల్ హస్బెండరీని ప్రిఫర్ చేస్తారు. అందుకనే మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. అండ్ ఈ తక్కువ రెయిన్ఫాల్ ఉండడం వల్ల సో వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ద ఇది కూడా ఏముంటుంది, గ్రాస్ అనేది ఉంటుంది. సో గ్రాస్ అవైలబిలిటీ ఉండడం, తక్కువ రెయిన్ఫాల్ ఉండడం, వాళ్ళకి లైవ్లీవుడ్కి వేరే ఆపర్చునిటీ లేకపోవడం వల్ల జనరల్గా ఇండియాలో డైరీ సెక్టర్ అంతా కూడా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలోనే డెవలప్ అయింది. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బట్ రైట్, పక్కన పెట్టేస్తే జాగ్రత్త, మన కరెంట్ అఫైర్స్ కదా. ఓకే, సో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఇది ఇలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద మిల్క్. ఒక్కొక్కరు ఈ మిల్క్ బేబీస్ అంతా ఎక్కడ ఉన్నారు అంటే పంజాబ్లో ఉన్నారు. పంజాబ్లో మిల్క్ బేబీస్ మామూలుగా తాగట్లేదు. ఎంత, 1283 గ్రామ్స్ ఒక్కొక్కరికి ఒక రోజుకి. ఓకే, 1283 గ్రామ్స్ అనేది అవైలబిలిటీ ఉంది మనకి. ఓకే, దెన్ ఫాలోడ్ బై రాజస్థాన్లో 1138 గ్రామ్స్ పర్ డే. ఓకేనా, సో ఇది గ్రామ్స్.
సో దేనికోసం ఇది పర్ డేకి, ఇది గ్రామ్స్ పర్ డే. ఓకే, సో ఒక్కొక్కరికి గ్రామ్స్ పర్ డే పర్ పర్సన్, ఒక పర్సన్కి, రైట్, ఒక పర్సన్కి. నెక్స్ట్ హర్యానా 1098, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 799 అండ్ గుజరాత్ వచ్చేసి 670. గుజరాత్ వచ్చేసి 670 గ్రామ్స్ అనేది ఏమున్నాయి మనకి అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. సో మిల్క్ అవైలబిలిటీ ఉన్న రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ మిల్క్ అవైలబిలిటీలో సో ఎన్నో ర్యాంక్లో ఉంది, 4th ర్యాంక్లో ఉంది. టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఎన్నో ర్యాంక్లో ఉంది, 5th ర్యాంక్లో ఉంది. ఓకేనా, రైట్. సో పంజాబ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హర్యానా గుర్తుపెట్టుకోవాల్సిన పంజాబ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హర్యానా. ఓకేనా, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో పురోహితుడు ఉన్నాడు అనుకోండి, దేంతో పూజ చేస్తాడు, మిల్క్ తోటే పూజ చేస్తాడు కదా. సో కాబట్టి పురోహిత్, పురోహితుడు అంటే అదే కదా. సో పురోహిత్ పర్ఫార్మింగ్ పూజ విత్ మిల్క్, అంతే కదా, ఆర్ బై యూజింగ్ మిల్క్. ఓకే, మీ ఇంగ్లీష్ గ్రామర్ మీరే పెట్టుకోండి కానీ, రైట్. సో ఇది ఒకటి. సో ఇక్కడైతే పంజాబ్ అండ్ రాజస్థాన్ అండ్ నెక్స్ట్ ఏంటి హర్యానా. సో పురోహిత్, సో పర్ఫార్మింగ్ పూజ విత్ మిల్క్. సో కాబట్టి పంజాబ్ అండ్ నెక్స్ట్ ఏంటి రాజస్థాన్, నెక్స్ట్ ఏంటి హర్యానా మనకి టాప్ 3 స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ద వాట్ మిల్క్, పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ ద మిల్క్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలా. మిల్క్ కోడ్ ఉరమాస్ మిల్క్. ఓకే, నెక్స్ట్ ఊల్ ప్రొడక్షన్ కనుక తీసుకుంటే భారతదేశంలో గొర్రె నుంచి ఏం చేయాలి, బొచ్చును పీకాలి ఇట్లా. ఓకే, అదే కదా ఊల్, జస్ట్ టైం పాస్ కోసం చెప్పినట్లా, రైట్. సో 33.6 kg ఆఫ్ ద మిలియన్ కేజీస్ ఆఫ్ ద ఏం ప్రొడ్యూస్ అయింది, ఊల్ అనేది ప్రొడ్యూస్ అయింది భారతదేశంలో. ఊల్ యొక్క ఈల్డ్, ఇక్కడ ఈల్డ్ అని మాట్లాడుతున్నాం, పర్ క్యాపిటల్ అవైలబిలిటీ మాట్లాడట్లేదు, ఈల్డ్ మాట్లాడుతున్నాం. ఈల్డ్ అంటే ఏంటిది, ఒక్క గొర్రె నుంచి ఎన్ని కిలోల బొచ్చు వెళ్తుంది, పాయింట్ అర్థమైందా. ఒక గొర్రె నుంచి మనం తీయాలి కదా, దాని ఉన్నటువంటి హెయిర్స్ అన్ని కట్ చేయాలి కదా, గొర్రెకున్న హెయిర్స్ కట్ చేయాలి కదా. సో ఆ హెయిర్స్ కట్ చేసి వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే ఏమైతే ఒక గొర్రె నుంచి ఎంత ఊలు వెళ్తుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో అలా మన భారతదేశంలో జస్ట్ 2 kgs మాత్రమే వెళ్తుంది ఒక గొర్రె నుంచి, ఒక రైట్ ల్యాంబ్ నుంచి కానీ ర్యామ్ నుంచి కానీ ఎంత వెళ్తుంది మనకి. సో 2 kgs ఆఫ్ ద ఈల్డ్ మాత్రమే వస్తుంది, దేనికి సంబంధించి ఉన్ని అంటే ఊల్కి సంబంధించి. ఓకేనా, సో భారతదేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏంటిది, సో ఇదే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ గుజరాత్. ఎందుకంటే చెప్పే కదా, రెయిన్ఫాల్ తక్కువ ఉన్న ఏరియాస్లోనే మనకి యానిమల్ హస్బెండరీ అనేది వెరీ పాపులర్, దట్ టు పర్టికులర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. జమ్మూ కాశ్మీర్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి డోగ్రీ ట్రైబ్స్ కానీ సో ఎక్కువ మొత్తంలో దీన్నే ప్రిఫర్ చేస్తారు, ఏది మన యానిమల్ రీడింగ్. ఓకే, సో రాజస్థాన్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, గుజరాత్ కానీ, సో ఈ 3 అనేటివి మనకి టాప్ 3 స్టేట్లో ఉన్నాయి, దేనికి సంబంధించి, సో ఊలుకి సంబంధించి. ఓకేనా, ఊల్కి సంబంధించి. సో కాబట్టి సో రాజా గుమర్, ఓకే, అతని పేరేంటిది రాజా గుమర్. అతను ఒక షాప్ పెట్టిండు, ఏంటిది ఊల్ షాప్ పెట్టిండు. సో రాజా గుమర్ ఊల్ అనేది ప్రోడక్ట్ ఏ కంపెనీ, రాజా గుమర్ కంపెనీ. సో వెరీ పాపులర్ అన్నమాట. అందువల్ల రాజా గుమర్ ఊల్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటిది ఊల్, ఏ ఊల్ ఫేమస్, రాజా గుమర్ ఊల్ ఫేమస్. సో రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటిది మహారాష్ట్ర. ఊల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఊల్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఏంటివి. సో లాస్ట్ ఇయర్ అయితే జమ్మూ కాశ్మీర్ ఉండే, ఈసారి మారింది. సో కాబట్టి రాజా గుమర్ ఊల్ ఏంటిది, రాజా గుమర్ ఊల్ అని గుర్తుపెట్టుకోండి. రాజా గుమర్ ఊల్ అని గుర్తుపెట్టుకోండి, రాజా గుమర్ ఊల్. ఓకే, అది కంపెనీ నేమ్, ఊలు ప్రోడక్ట్, కంపెనీ నేమ్ ఏంటిది, సో రాజా గుమర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో హైయెస్ట్ అవైలబిలిటీ ఉంది, అంటే ఒక్కొక్క గొర్రె నుంచి కానీ వాటి నుంచి తీసుకుంటే మనకి 5.5 kgs అనేది అవైలబిలిటీ ఉంది మనకి. అక్కడ ఎక్కువ అవి యాన్స్ అవి ఉంటాయి కదా, సో అవి దాట్ వల్ల. సో జమ్మూ కాశ్మీర్లో మనకి 5.5 kgs, పంజాబ్లో 2.95 kgs, అరుణాచల్ ప్రదేశ్లో 2.8 kgs, హిమాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా. సో అన్ని నార్థన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్సే ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్లో అయితే హైయెస్ట్ 5.5 kgs ఆఫ్ ద ఊల్ అనేది అవైలబిలిటీలో ఉంది. నెక్స్ట్ పంజాబ్లో ఏంటిది 2.9 kgs వస్తుంది ఒక్కొక్క గొర్రె బొచ్చు. ఇక్కడ తీసుకుంటే 2.85 kgs ఉంది. సరే, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. సో ఊల్ అనేది పెద్దగా లీస్ట్ ప్రిఫరెన్స్, కానీ ఫస్ట్ మిల్క్, మీట్, ఎగ్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇవి అడగచ్చు. ఈ ఊల్ అనేది పర్ క్యాపిటల్ అవసరం లేదు జనరల్గా, బట్ మీకు మళ్ళీ శత్రుశేషం మిగిలద్దు కదా, అందుకని చెప్పిన ఇది. బట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఏది, సో రాజా గుమర్ ఊల్ కంపెనీ. ఓకేనా, రైట్. సో ఇవి మనకి సంబంధించిన స్టోరీ. అయితే లాస్ట్ ఇది ఒకటి ఉంది. ఇది లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ చెప్తే బోర్ కొడుతుంది. అయితే మనకు ఒరిజినల్ రిపోర్ట్లో ఏం చేశారంటే 2018తో కంపేర్ చేశారు. 2018ని 2023తో కంపేర్ చేస్తే ఎంత పెరిగిందని కంపేర్ చేశారు. ఎందుకంటే మన వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ దొబ్బుతారు మన వాళ్ళు, అందుకని ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఇది.
ఓకే, సో 230 మిలియన్ టన్స్ అనేది ఇప్పుడు ప్రొడక్షన్ జరిగింది. కానీ సో 187 మిలియన్ టన్స్ ఆఫ్ ద ప్రొడక్షనే ఉంది ఎప్పుడు 2018-19లో. సో 2018-19లో సో 187 మిలియన్ టన్స్ ఆఫ్ ద మిల్క్ ఉంటే ఇప్పుడు ఎంత పెరిగిందన్నాం 2, అంటే లాస్ట్ 5 ఇయర్స్ లోపల ఎంత పెరిగిందట 22% పెరిగిందంట లాస్ట్ 5 ఇయర్స్ లోపల. ఓకేనా, అట్లాగే ఈ ఇయర్ 138 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ ప్రొడ్యూస్ అయితే అంతకుముందు 18-19లో 103 బిలియన్స్ ఆఫ్ ద ఎగ్స్ ఉండేటివి. సో ఎంత గ్రోత్ లాస్ట్ 5 సంవత్సరాలలో ఎంత పెరిగింది 33% ఆఫ్ ద ఎగ్స్ గ్రోత్ రేట్ పెరిగిందట. అట్లా మీట్ ప్రొడక్షన్ ఇప్పుడు ఎంత ఉంది 9.77 మిలియన్ ఉన్నాయి. అంతకుముందు 2018-19లో ఎంత ఉండే 8.1 మిలియన్ ఉంటే 20% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయిందని చెప్తుంది. అట్లాగే ఊల్ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు 33.6 ఉంటే అంతకుముందు ఎంత ఉండే మనకి 40 ఉండే. ఊల్ గ్రోత్ రేట్ అనేది ఏమైంది మనకి సో తగ్గిపోయింది. ఎంత నెగిటివ్ గ్రోత్ రేట్లో రికార్డ్ అయింది, తగ్గింది. ఊల్ అనేది ఏమైంది మనకి తగ్గిపోయింది. మిగతావన్నీ పెరిగినాయి కానీ ఊల్ మాత్రం ఏం రికార్డ్ అయింది మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయ్యింది. ఊల్కి సంబంధించి ఏం రికార్డ్ అయింది మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. సో 138 మిలియన్ టన్స్ 103 to 138 ఫాస్ట్ 5 ఇయర్స్ లోపల దాదాపు 35 మిలియన్ టన్స్ పెరిగింది. సో ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ లోపల 187 నుంచి 230 ఎంత రిజిస్టర్ అయిందట 22% ఆఫ్ ద గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. సో ఈ స్టేట్మెంట్లు ఏంటంటే మనకి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ ఇవే స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందుకోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఏం ఆలోచించరు, ఇంపార్టెంట్ కాదనే కామన్ సెన్స్ కూడా లేకుండా కాపీ పేస్ట్ కొడుతుంటారు ఎగ్జామ్లో క్వశ్చన్స్. ఓకే, సో అందువలన సో మనకి ఇవి కూడా కొంచెం లాస్ట్కి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గ్రోత్ రేట్స్ అనేటివి ఫాస్ట్ 5 ఇయర్స్ లోపల ఇంత పెరిగిందని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్లో ఎంత పెరిగిందనేది మనం స్టార్టింగ్లోనే చూసాం. ఓకేనా, లాస్ట్ 1 ఇయర్లో మనం చూస్తే కంపారిజన్ టేబుల్ వేసాం మీకు ఆల్రెడీ, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. ఓకేనా, ఇక లాస్ట్ 1 ఇయర్లో ఇక్కడ 3.83. సో ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు లాస్ట్కి చెప్పింది ఏంటిది 5 ఇయర్స్ యొక్క గ్రోత్ రేట్. ఇదేంటిది 1 ఇయర్. ఇవి 1 ఇయర్ కంపారిజన్, అవి 20% 33% అవన్నీ 5 ఇయర్స్ యొక్క గ్రోత్ రేట్స్. ఓకేనా, సో ఈ టాప్ స్టేట్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి నార్మల్గా ఎంత పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఉంది అనేది సో చూడొచ్చు మనకి. ఓకేనా, సో ఇది బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అమరావతి ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి జీనియస్ ఆన్లైన్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.